నమస్తే. నేను మీ ఎస్‌వి. ఈరోజొచ్చేసి మనము వలిగొండ మండలంలో ఉన్న వెంకటాపురం గ్రామంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వెములకొండగా పిలువబడే టెంపుల్‌కు వెళ్తున్నాము. మనం ఎప్పటినుంచో చాలా రోజుల నుంచి వెళ్తాము. కానీ ఏంటంటే మనం ఎప్పుడు ఇంత వీడియో తీయాలనే ఐడియా రాలేదు. కానీ ఈసారి మాత్రం మనం ప్రత్యేకంగా వీడియో తీసి మీ అందరికీ చూపించాలి. మనం ఉప్పల్ నుంచి భువనగిరి టోల్ ప్లాజాకి చేరుకున్నాము. ఓన్లీ అప్ సైడ్ వచ్చేసి రూ. 115 అవుతది. టూ సైడ్ అయితే 180 కట్ అయింది టోల్ నుంచి. నెక్స్ట్ మనము ఇక్కడ భువనగిరి వరంగల్ హైవే నుంచి ఇక్కడ డౌన్ తీసుకొని ఇక్కడ సైడ్ నుంచి రైట్ సైడ్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ ఉంటుంది మన వేములకొండ మనం వెళ్ళే ప్రదేశము. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాము శ్రీ వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. అయితే ఈ కొండల మధ్యలోనే ఉంటుంది టెంపుల్. మనమైతే శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. పైన వెములకొండ పైన ఇక్కడే షాప్స్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి షాప్స్. ఇంకా ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి బ్యాక్ సైడ్లో గుండం బ్యాక్ సైడ్లో తల వెంట్రుకలు తీస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన సత్యనారాయణ స్వామి రథాలు, అవి కొంతమంది ఇల్లు లేని వాళ్ళు, సొంత గృహం లేని వాళ్ళు ఇక్కడ దేవస్థానాలలో చేసుకుంటారు. అంటే అట్లీస్ట్ సేమ్ ఇట్లానే మన చెరువు గట్ల కూడా చేసుకుంటారు. ఇదే అండి మన నామాల చేపలు ఉండే గుండం. ఈ గుండం మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే రథ మండపం అంటారు, రథాలు చేసుకోవడానికి సత్యనారాయణ రథము. ఇక్కడ వచ్చేసి పైన రూమ్స్ కిరాయి కదా, ఒకరోజు వచ్చి నిద్ర చేసిపోవడానికి ఉంటుంది కదా, పైన రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. 300, 150 అట్లా పైన రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ నీటి గుండం వచ్చేసి సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ నీటి గుండం వచ్చే స్వామివారి పాదాల నుంచి వచ్చే జల ద్వారా ఈ నీటి గుండం నిండుతుంది. ఇందులోనే నీరు వచ్చేసి అందరూ తీసుకెళ్తారు. మనమైతే ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్దామని వెళ్ళాను. ఇక్కడ నుంచి నీటి గుండం చాలా బాగా కనబడుతుంది. ఎప్పుడు వచ్చినా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి. నామాల చేపల టెంపుల్, నామాల చేపల టెంపుల్ అని మా చిన్నమ్మ ఎప్పుడు ఇదే అడుగుతుంది, చేపలకు పెరిగేయాలి, బిస్కెట్లు వేయాలని చెప్పేసి.
చాలాసార్లు వచ్చాము మేము. మా లాస్ట్ టైం వచ్చినప్పుడు మా చిన్నల్లుడిది పుట్టెంటుకలు తీయడానికి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ నుంచి ఒక ఫోటో తీసుకున్నాము. వచ్చిన ప్రతిసారి ఇక్కడ నుంచి ఈసారి అయితే మనం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పుట్టెంటుకలు తీయనీకని పిలిచాడు. ఎక్కడికి వచ్చాను. మా ఫ్రెండ్ టికెట్ తీసుకోవడానికి వచ్చారు. గుండు తీయించడానికి, తలనీలాలు తీయించడానికి టికెట్ ఉంటుంది కదా, 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ ఆ గుండు చేయించుకున్న దగ్గరికి వెళ్ళాము. గుండు చేయించుకున్న తర్వాత మా అబ్బాయికి, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి పుట్టెంటుకలు తీసి దాని తర్వాత మేము ఇవే పైన రూమ్స్ 500 కడితే ఫుల్ నైట్ ఉంటుంది. మళ్ళీ 200 రివర్స్ ఇస్తారు. ఇక్కడ గుండంలో చేప బొమ్మ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ పైనుంచి వచ్చేసి కింద గుట్ట కింద వచ్చేసి దావతులు అవి చేసుకుంటారనమాట. ఇక్కడ స్వామివారికి గుట్ట కింద అయితే మొత్తం స్వామివారికి మొత్తం మన తెలంగాణ స్టైల్లో కీచ్ కట్టే ఉంటుంది. ఇక్కడ పైన గుట్ట పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రసాదాలు తీసుకోవడానికి ఉంటుంది. దర్శనానికి అయితే వెళ్ళాము. స్వామివారిని దర్శనం చేసుకున్నాను. లోపలనే ఉన్నారు శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామివారు. ఆరతి తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అదే అర్చన చేయించేసుకొని అట్లనే గుండంలో బిస్కెట్లు అవి వేసి ఆ చేపలు చూసాము. కొంచెం వేడి ఉండడం ద్వారా చేపలు బయటికి రాలేదు. ఎక్కువ కొంచెం వేడి, సమ్మర్ కదా, సమ్మర్లో బయటికి రాలేదు చేపలు. సో చాలాసార్లు అయితే వచ్చాము. చాలా పాత వీడియోలు ఉన్నాయి కానీ మనము అంతా యాడ్ చేయలేదు. ఎప్పుడైనా సరే కొంచెం తీసింది పెడితేనే బాగుంటుంది కదా అని మనం ఇవే కంటిన్యూస్గా వీడియో రన్ చేశాను. ఒక చేపకేమో కనిపించింది, అంటే నామాలు ఉన్నాయి కానీ మనకు డీప్గా అయితే తీయలేదు మనము. ఆ పిల్లలు వేస్తున్నారు, అదిగో అక్కడ ఒక చేపకు మాత్రమే నామాలు కనిపిస్తున్నాయి. అలానే శ్రీ ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, పూర్వము వ్యోములు అనే ఋషులు ప్రశాంతమైన వాతావరణం కోసం స్థలం వెతుకుతూ ఉంటే ఇక్కడ ఈ మత్స్యగిరి కొండలపైన ప్రశాంత వాతావరణం కనిపించి వాళ్ళు తపస్సు అయితే మొదలుపెట్టారు. అదే సమయంలో దుష్టశక్తులు వాళ్ళకి తపస్సుకి భంగం కలిగిస్తుంటే హిరణ్యకశిపుని సంహరించిన ఉగ్ర నరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడంట. దీంతో ఋషులంతా తమను దుష్టశక్తులు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయని లక్ష్మీ నరసింహస్వామికి విన్నవించుకోగా పెద్ద పెద్ద శబ్దాలతో ఆయన 3 గుట్టలను 3 గుండాలుగా మారినాయని, దుష్టశక్తులు నాశనమయ్యాయని పురాణాల ప్రకారం కథనం చెప్తున్నాయి. 3 గుండాలుగా ఏర్పడిన తర్వాత స్వామివారు స్వయంభుడై వెలిశారు. ఇక్కడ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వెలిశాడు. ఇక్కడ స్వామివారి పాదాల నుంచి వచ్చిన నీరే ఆ గుండలలో నిండిపోతుంది. సో మేము ఇప్పుడే అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం పైన చూసుకొని రిటర్న్ అయితే బయలుదేరాము. వెంటనే అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్. మధ్యలో వస్తుండే శ్రీ ఆంజనేయ స్వామి మనం వెళ్తున్నప్పుడు అయితే చూసుకున్నాం కదా, శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ క్షేత్రపాలకుడిగా అయితే ఆంజనేయ స్వామి ఉంటాడు ఈ వెమ్లకొండ గుట్టకి. సో ఇదైతే ముందు ఉండకపోయేది విగ్రహం. ఇక్కడ స్వామివారిది చాలా పెద్దది పెట్టారు, శ్రీ ఆంజనేయ స్వామిది. జై శ్రీరామ్. మేము